గురు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. స్టూడెంట్స్ నుంచి ఎన్నో మెసేజెస్, అన్న యూకే డ్రైవింగ్ లైసెన్స్ గురించి చెప్పు అని చెప్పి. సో ఈరోజు మనం యూకే డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని అయితే 2 పార్ట్స్గా చేద్దాం. ఫస్ట్ అయితే బండి డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కార్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో బండి డ్రైవింగ్ లైసెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బండి డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కానీ, కార్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కానీ మీరు అప్లై చేయాల్సింది ప్రొవిజనల్ లైసెన్స్. అది ఏముండదు, చాలా ఈజీ అండ్ సింపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 34 pounds కట్టి ఆన్లైన్లో అప్లై చేశారు అని అంటే 7 daysలో మీకు ప్రొవిజనల్ లైసెన్స్ వచ్చేసింది. ప్రొవిజనల్ లైసెన్స్ వచ్చిన తర్వాత సిబిటి టెస్ట్ రాయాలి. సిబిటి టెస్ట్ కనుక మీరు రాశారు అని అంటే 200 pounds ఛార్జ్ చేస్తారు. దాంతో మీరు సిబిటి టెస్ట్ రాసి మీరు 2 years వరకు బైక్ అన్నది తోలుకోవచ్చు. 2 years తర్వాత రెన్యువల్ చేయించుకోవచ్చు. ఆ అమౌంట్ కూడా పెద్దగా ఉండదు. గురు ఒకటి చెప్తున్నా వినండి, మీ దగ్గర కనుక యూకే లైసెన్స్ కనుక ఉంది అని అంటే ఎంత వాల్యూనో తెలుసా? మీరు ఏ యూరోప్ కంట్రీస్కైనా వెళ్ళండి, హ్యాపీగా డ్రైవింగ్ లైసెన్స్ తోటి కారు కావాలంటే కారు, బైక్ కావాలంటే బైక్ తోలుకోవచ్చు. సో వచ్చాకైతే మాత్రం బ్రిటిష్ లైసెన్స్ అయితే తీసుకుంటారుగా పక్కాగా. మరుంటా, మళ్ళీ కలుస్తా.